హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇవాళ నా బర్త్‌డే అండ్ ఇట్స్ బీన్ 5 అమేజింగ్ ఇయర్స్ దట్ నేను కెనడాకి వచ్చి. సో, నా బర్త్‌డే రోజే నేను కెనడాలో ల్యాండ్ అయ్యాను 5 ఇయర్స్ బ్యాక్, దట్ ఈస్ 2020. టు సెలబ్రేట్ దీస్ ఈవెంట్స్ ఈరోజు మేము మా దగ్గరే ఉన్న కంతస్వామి టెంపుల్‌కి వచ్చామన్నమాట. కెనడాలో ఎక్కువగా టెంపుల్స్ అన్నీ తమిళ్ స్టైల్‌లోనే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది టెంపుల్. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది అండ్ టెంపుల్‌కొస్తే మనసుకు ఒక స్పెషల్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో, ఇదంతా చుట్టూ ప్రక్కల గుడి అన్నమాట. అన్ని దేవుళ్ళు ఉన్నారు. సో, ఇండియాలో లాగానే మనం ఇక్కడ కూడా మన గోత్రనామాలు చెప్పి పూజ చేపించుకోవచ్చు. నా బర్త్‌డే అవ్వడంతో ఈసారి మేము కూడా టికెట్ తీసుకొని గర్భగుడి దాకా వెళ్ళిపోయామన్నమాట మా పూజకి. సో, ఇలా పూజ చేపించుకున్న తర్వాత మేము ధ్వజస్తంభం చూడ్డానికి వెళ్తున్నాము. ఆలయంకి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ధ్వజస్తంభం అండ్ గోపురం చూసే తిరిగి రావాలట. అది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. సో, ఇలా మేము టెంపుల్‌నంతా దర్శనం చేసేసుకొని చూస్తున్నారు కదా, ఇది గర్భగుడి. ఈ గర్భగుడిలో ఉన్నవారే సుబ్రహ్మణ్య స్వామి. మా గోత్రనామాలు చెప్పేసామన్నమాట. ఇక్కడ పంతులు పూజ చేస్తున్నారు. చూశారు కదా, ఇక్కడ మోస్ట్లీ అన్ని దేవుళ్ళు ఒక గుడిలోనే ఉంటారనమాట. అలా ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకొని మా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.